ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఎస్ మీడియాకు స్వాగతం. వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లాలో ఉపాధి కల్పన కార్యాలయంలో ఉండడం జరిగింది. మరి రేపు 25వ తారీఖు రోజు హుజూర్ నగర్లో జరిగేటువంటి జాబ్ మేళాకు సంబంధించి వాటిలో ఎన్ని కంపెనీలు పాల్గొంటున్నాయి, వాటికి సంబంధించినటువంటి ఇందులో పాల్గొనేటువంటి నిరుద్యోగులకు వాళ్ళ యొక్క విద్యార్హతలు ఏంటిది, వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఇక్కడ ఉపాధి కల్పన అధికారి పద్మా మేడం గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇప్పుడు రేపు పాల్గొనేటువంటి హుజూర్ నగర్లో 25వ తారీఖు నాడు జరిగేటువంటి ఈ యొక్క ఉద్యోగ జాబ్ మేళాలో అసలు ఎన్ని కంపెనీలు పాల్గొనే అవకాశం ఉంది, వాటికి విద్యార్హతలు ఏమున్నాయి? ఈ 25వ తారీఖున నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా గురించి అందరికీ క్యాండిడేట్స్ అందరికీ చేరాలన్న ఉద్దేశంతో మీరు నా వాయిస్ తీసుకుంటున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రతిష్టాత్మకంగా ఈ మెగా జాబ్ మేళాని 25న ఈ మంత్న కండక్ట్ చేస్తున్నారు. దీనికి ఏంటంటే మన జిల్లాలోని నిరుద్యోగుల యువకులకు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం ఇప్పించాలనే దృక్పథంతో ఈ జాబ్ మేళాను కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఈ 3 డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన కలెక్టర్లు కానీ ఆఫీసర్స్ కానీ అందరూ కూడా కోఆర్డినేషన్ తోటి అందరికీ ఉద్యోగం రావాలన్న ఒక సంకల్పంతో చేస్తున్నాము. దీంట్లో దాదాపుగా ఒక 300 కంపెనీలు పాల్గొనడం జరుగుతుంది. ఇప్పటి వరకు 10,000 మంది క్యాండిడేట్స్ రిజిస్టర్ చేసుకున్నారు. అయితే నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఒక 15 సెక్టార్స్ ఉంటాయి. వాటిలో 15 సెక్టార్స్లో వీళ్ళకి జాబ్ అనేది కల్పించడం కోసం అని చెప్పేసి ఈ జాబ్ మేళా అనేది ఈ సెక్టార్స్ అంటే ఏ రంగాలలో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు, వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఎలా ఉండబోతుంది? ఎస్పెషల్లీ ఇప్పుడు ఐటీ, తర్వాత హాస్పిటాలిటీ, ఫార్మా, అగ్రికల్చర్, ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇట్లా ఒక 15 సెక్టార్స్లో జాబ్ వాళ్ళకి ఇప్పించడం జరుగుతుందండి. మేడం, వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఎంతవరకు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఉన్న యువతి యువకులు ఇందులో పాల్గొనవచ్చు. ఈ యొక్క జాబ్ మేళాకు సంబంధించి ఇక్కడ నుంచి ఇక్కడ నల్గొండ జిల్లా నుంచి వాళ్ళు వెళ్ళడానికి ఏమైనా సౌకర్యాలు, బస్ అలాంటివి ఏమైనా కల్పిస్తున్నారా? ఇది జనరల్ గా మా నోటీస్కి వస్తుంది ఏంటంటే హుజూర్ నగర్ అంటే చాలా దూరం ఉంది మేడం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి అది కూడా ఇవ్వకుండా, అవకాశం కూడా ఇవ్వకుండా మేమేంటంటే బస్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేద్దామని కలెక్టర్ గారు చెప్పారు. అదే విషయం వాళ్ళకి కన్వే చేశాము. అయితే గర్ల్స్ కాస్త ఇబ్బంది పడతారు అన్నట్టుగా ఫస్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్ కి అరేంజ్ చేద్దామని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఫుడ్ అనేది ఫెసిలిటీ అక్కడే ఏర్పాటు చేస్తారు. బస్ ఫెసిలిటీ అంటే ట్రాన్స్పోర్ట్ ప్లస్ ఫుడ్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. జాబ్ మేళాలో మెగా జాబ్ మేళా అని చెప్పేసి పేపర్లలో ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే దాదాపుగా ఎంతమంది పాల్గొనే అవకాశం ఉంది, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే అవకాశం? ఇప్పుడు ఏంటంటే ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉద్యోగం ఇవ్వాలి అన్నదే దీని కాన్సెప్ట్. దాని గురించి అని చెప్పేసి జాబ్ మేళాకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు ఒక జాబ్తో వెళ్ళాలన్నదే మా లక్ష్యం. ఒక జిల్లా ఉపాధి కల్పన అధికారిగా నిరుద్యోగులకు మీరిచ్చేటువంటి ఒక సలహా చెప్పండి మేడం. ఈ జాబ్ మేళల్లో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా చిన్నది పెద్దది అని ఆలోచించకుండా ప్రతి జాబ్లో కూడా వాళ్ళకి ఆఫర్ చేసిన జాబ్లో చిన్నదైనా సరే జాయిన్ అవ్వాలమ్మా. అయిన తర్వాత వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది ఆ జాబ్ వాల్యూ ఏంటి, తర్వాత ఫర్దర్గా వాళ్ళ కెరీర్ ఏ విధంగా బిల్డ్ చేసుకోవచ్చు అన్నది వాళ్ళకు ఇది ఒక ప్లాట్ఫామ్ లాంటిది. కాబట్టి చిన్న ఉద్యోగం అని ఆలోచించకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉద్యోగం అనేది సంపాదించాలనేది నా సజెషన్. ఉద్యోగ మేళలో పాల్గొనడానికి ప్రతి ఒక్క యువతి యువకులకు కూడా మా దగ్గర నమోదైన క్యాండిడేట్స్ అందరికీ కూడా బల్క్ ఎస్ఎంఎస్లు పంపించడం, అదేవిధంగా వాళ్ళకి కాల్స్ చేసి డీటెయిల్స్ అన్ని వాళ్ళకి చెప్పడం, ఏ కంపెనీలు వస్తున్నాయి వాటి డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళకి డీటెయిల్డ్గా వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళు దీన్ని ఎక్కువగా అవకాశాన్ని ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా మేమే స్వయంగా కాల్స్ చేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏదో ఒక చిన్న జాబ్ అయినా సరే మీరు ఆ రోజు జాబ్ తీసుకొని జాబ్ మేళా నుంచి వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్గా నేను కోరుకుంటున్నాను.
ఇది మరి హుజూర్ నగర్ లో పాల్గొనేటువంటి నిరుద్యోగులు అత్యధిక సంఖ్యలో మన జిల్లా నుండి పాల్గొని మరి వాళ్ళు చిన్న జాబ్ అయినా కూడా వాళ్ళ యొక్క జీవితంలో స్థిరంగా దాన్ని బిల్డ్ చేసుకొని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోగలరని చెప్పేసి జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ గారు తెలియజేస్తున్నారు.